రాష్ట్రంలో కర్మాగారాల స్థాపనతో యువతకు ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య అన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగిన జనచైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. మేనకూరు ప్రత్యేక ఆర్థిక మండలి భూముల్లో కొత్త కంపెనీల స్థాపన జరుగుతోందని, విద్యార్థులంతా ఆయా రంగాల్లో తర్ఫీదు పొందాలని సూచించారు. నాయుడుపేట ప్రాంతం భవిష్యత్తులో కర్మాగారాల హబ్గా తయారు కానుందని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాన్ని మీరు కానీ అభివృద్ధి చేసుకున్నట్లయితే తప్పకుండా రాబోయే రోజుల్లో నాయుడుపేట ప్రాంతం ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్ గా తయారయ్యే అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువతకు శిక్షించడానికి ఎన్ని పథకాలు ప్రవేశపెట్టింది. అధికారులతో సంప్రదించి ఎక్కడ మంచి శిక్షణకు అవకాశం ఉందో అటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకోవాలి. నాయుడుపేట ఎస్సీజెడ్ నుంచి నేషనల్ హైవే కూడా డబుల్ రోడ్ వేయాలని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా అక్కడ ఒక 50 ఎకరాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాం. తెలుగు కాలం నుంచి నీళ్లు తీసుకున్నాం.